గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి బంగ్లాదేశ్ ఢాకా సిటీలో అండి ట్రావెల్ చేస్తున్నాం. రిక్షా ఎప్పుడైనా ఎక్కరా ఫ్రెండ్స్? నేను ఫస్ట్ టైం లైఫ్లో ఎక్కాను ఫ్రెండ్స్. రిక్షా మనిషి చక్రం మన ఇండియాలో మాత్రం లేదండి, కానీ ఇక్కడ ఈ రోజుల్లో మాత్రం రిక్షా కూడా సేమ్ టాక్సీ లాగా యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది పర్ కిలోమీటర్కి వచ్చేసి బంగ్లా టాకా తక్కువనే 50 టాకా తీసుకుంటారండి. ఇది టాకా అంటారు బంగ్లాదేశ్లో. ఇక్కడ పార్కులు అండ్ లొకేషన్స్ చాలా బాగున్నాయి. సేమ్ వెదర్ మన ఇండియా లాగానే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈత చెట్లు అండ్ ట్రీస్, ఇది పార్కింగ్, ఇది గార్డెన్ ఏరియా అండి ఫ్రెండ్స్. చూడండి ఇవాళ వచ్చేసి రిక్షా వెళ్తున్నామండి. రిక్షా అది ఇట్లా చూడండి, ఇలా ఉన్నాయి రిక్షాలు ఇక్కడ. లేబర్స్ లైఫ్ అండి. ఓకే ఫ్రెండ్స్, రొటీన్ మ్యాక్సిమం వీళ్ళు వచ్చేసి 400-350 టాకా డైలీ వస్తాయట చెప్తున్నాడు. అది బంగ్లా కొంచెం, హిందీ కొంచెం, మనకు బంగ్లా అనేది రాదు కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వెదర్ అయితే సేమ్ ఇండియా క్లైమేట్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. చూడడానికి చాలా బాగుంది. ఇంకా ఇక్కడ టాకాలు మన ఇండియన్కి మనకన్నా తక్కువ అండి. బంగ్లాదేశ్లో ఎక్కువ బస్సులు మాత్రం, అన్ని బస్సులకు స్క్రాచ్ అనండి ఫ్రెండ్స్. బస్సులకు మొత్తం స్క్రాచ్ వచ్చి. ఈ అబ్బాయి వచ్చేసి ఉమరు ఎంత అంటే మ్యాక్సిమం 35 బిలో ఉంటుందండి. నేను అడిగా, ఈ వర్క్ వేరేది ఏదైనా చేసుకుంటే బాగుంటుంది కదా అంటే, ఇది ఈ మ్యాక్సిమం ఈయన రిక్షా ఒక 10 years అయిపోతుందట. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ అండ్ అవర్ ఛానల్ లైక్ అండ్ షేర్. ఈ రోడ్స్ అండ్ డివైడర్స్ సేమ్ ఇండియా రోడ్స్ ఎలా ఉన్నాయి. కొంచెం ఇక్కడ మోసం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. చూడండి, మన తొక్కి తొక్కి పాపం అన్నీ ఎక్కువ రోడ్స్ అనేది ఎత్తుపల్లాలుగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మేము ఇక్కడ స్టే చేద్దాం. నేను చెప్పా కొంచెం రెస్ట్ చేసుకో అని.